హైదరాబాద్ లో మరో కల్తీ ముఠా గుట్టురట్టైంది. జియాగూడలో అక్రమ సమోసా తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. హెచ్ఫాస్ట్ కల్పన్పుర పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఎలాంటి ఎఫ్ఎస్ఎస్ఐ ట్రేడ్ మార్క్ ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా యూనిట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో సమోసాలు తయారీ చేస్తున్నట్టు గుర్తించారు. అబ్దుల్ రషీద్ ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కుళ్లిపోయిన గుడ్లు, పదే వాడిన నూనె, సమోసాల తయారీ చేస్తున్న ఆధారాలు సేకరించారు. 5 లక్షల రూపాయల విలువ చేసే వంట సామాగ్రితో పాటు సమోసా తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. 500 పాడైపోయిన గుడ్లు, 5 కిలోలు వాడిన నూనె, 350 ఎగ్ సమోసాలు, 600 స్వీట్ కార్న్ సమోసాలు, 1000 ఉల్లిపాయ సమోసాలు, 50 కిలోల మైదా, 4 బస్తాల ఉప్పు, 2000 సమోసా పట్టీలు, 10 కిలోల అపరిశుభ్రత స్వీట్ కార్న్, ఫైర్ కట్టింగ్ యంత్రాలు, వంట సామాగ్రిని సీజ్ చేశారు. కల్పన్పుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ ద్వారా అందిస్తారు. అరుణ్, హైదరాబాద్ లో మరో కల్తీ ముఠా కుట్రట్టైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హరిప్రియ, కుల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ ప్రాంతంలో ఈ కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసినటువంటి ముఠా గుట్టురట్టయింది. వరుసగా గత కొద్ది రోజులుగా కూడా హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ పూర్తిగా కల్తీ ఆహారాలపై తయారు చేసినటువంటి షాపులపైన కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కూడా ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే వరుసగా అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్, మటను, కులిన మాంస పదార్థాలతో పాటు వరుసగా ఈ దాడులు చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ జియాగూడ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా నిన్న ఏదైతే హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో హెచ్ప్యాక్ట్ అనే వింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వింగు ప్రధానంగా కల్తీ ఆహార పదార్థాలు ఎక్కడైతే తయారు చేస్తున్నారో విశ్వసనీయ సమాచారం ద్వారా వాటన్నిటిని కూడా గుట్టురట్టు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ సమోసాల తయారీ కేంద్రం అయితే గుట్టురట్టయింది. ముఖ్యంగా ఈ జియాగూడ ప్రాంతంలో పూర్తిగా ఎటువంటి ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధనలు పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో అక్రమంగా ఈ సమోసాలు తయారు చేసినట్టు కూడా గుర్తించడం. ముఖ్యంగా దాదాపు 5 లక్షలు విలువ చేసే ఈ సమోసాలకు సంబంధించి సమోసాలు, అదేవిధంగా సమోసా తయారీకి సంబంధించినటువంటి వాడే వస్తువులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అబ్దుల్ రషీద్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా ఈ అక్రమ దందా అయితే కొనసాగిస్తున్నారు. దాదాపు ఈ షాప్లో కుళ్ళిపోయిన గుడ్లతో పాటు 50 కిలోల మైదా పిండిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 500 పాడైపోయిన గుడ్లు, అదేవిధంగా 5 కిలోలు మొత్తం వాడిన నూనె, అదేవిధంగా 350 ఎగ్ సమోసాలు, 600 స్వీట్ కార్న్ సమోసాలు, 1000 ఉల్లిపాయ సమోసాలు, 50 కిలోల మైదా, 4 బస్తాల ఉప్పు, మొత్తం వీటన్నిటితో పాటు పూర్తిగా ఎటువంటి ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధనలు పాటించకుండా ఈ సమోసాలు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ హెచ్ప్యాక్ట్, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఇంకా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో భాగంగా ఈ భాగవతం అంతా బయటపడిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా దాదాపు గత కొన్ని రోజులుగా కూడా ఇట్లా అక్రమంగా సమోసాలు తయారు చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి హోటల్స్తో పాటు చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా సేల్ చేస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా వరుసగా చాలా ప్రాంతాల్లో ఈ కల్తీ ఆహార పదార్థాలను అయితే టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో గుట్టురట్టు చేశారు. ముఖ్యంగా నిన్న ఏదైతే హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కల్తీ ఆహార పదార్థాలపైన ప్రత్యేక నిఘా ఉంచేందుకైతే హెచ్ప్యాక్ట్ అనే ఒక వింగ్ను ప్రారంభం చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ నేతృత్వంలో ఈ దాడులు అయితే కొనసాగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే వరుసగా ఈ కల్తీ ఆహార పదార్థాలపైన కూడా వరుసగా దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రజలు కూడా ఇటువంటి వాటిని ఎదురైనప్పుడు కూడా పూర్తిగా పోలీసుల సహకారాలు అందించాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇటువంటి కల్తీ ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలని అయితే పోలీసులు విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అక్రమంగా ఈ సమోసాలు తయారు చేసినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కుల్సంపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. హరిప్రియ.